దేవుని మందిరం అంటే ఎంత పని ఉంటుంది. ఈ రోజులకు లాగా స్విచ్ చేస్తే లైటు, స్విచ్ చేస్తే ఫ్యాను, స్విచ్ చేస్తే మైక్కు తిరిగే రోజులు కాదు. ప్రతి ఒక్కరూ పాప పరిహారార్థ బలి తెస్తారు, సమాధానార్థ బలి తెస్తారు, లేకపోతే సంతోషంగా ఉంటూ బలి తెస్తారు. ఆ బలిని వధించే దగ్గర యాజకుడు ఉండాలి. యాజకుడు పక్కన పరిచర్య చేసే సమూయేలు ఉండాలి. ఆ పశువుని వలవాలి, చర్మం అంతా తీసి పక్కనేయాలి, దాని పేడంతా తీసుకెళ్ళి పెంట ద్వారం దగ్గర దాన్ని కాల్చేయాలి. దాని అవయవాలని ఇష్టం వచ్చినట్టు కైమగొట్టినట్టు కొట్టకూడదు. దాన్ని జాగ్రత్తగా విడదీసి దానికి దేవునికి హోమాన్ని అర్పించాలి. ఏమన్నా చిన్న డ్యూటీయా? శామ్యూయల్స్ డ్యూటీ ఈజ్ ఎ వెరీ టఫ్ టాస్క్ అని చెప్పాలి. చాలా పెద్ద పనిలోనికి హన్నా ఎల్కానా వారి బిడ్డను అప్పగించేస్తున్నారు. దేవుని మందిరంలోనికి తీసుకెళ్ళడానికి ఎల్కానా కూడా ఎంత మాత్రమో అడ్డు చెప్పలేదు. తీసుకెళ్ళమ్మా, నువ్వు నిబంధన చేసుకున్నావా, తీసుకెళ్ళిపో. దేవునికి మాట ఇచ్చి మనం వెనక్కి తీసుకోకూడదమ్మా, తీసుకెళ్ళిపో. తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏలీకి చెప్పాల్సిన మాటలు చెప్పి ఆ అబ్బాయి లగేజ్ అంతా అక్కడికి పెట్టి, తల్లి ఎవరైనా ఏడవకుండా బాధపడకుండా వెనక్కి వచ్చేవారు ఎవరైనా ఉంటారా? ఎంత వెక్కి ఏడుస్తారో. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఛాన్స్ వస్తామని రావడానికి ఏమైనా దగ్గర పక్కన ఇల్లు వేల్పూరు కాదు, చాలా దూరం. సంవత్సరానికి ఒక్కమారే హన్నా వస్తారు. సంవత్సరానికి బిడ్డ ఎంత ఎదిగిపోతాడో, ఈ సంవత్సరంలో ఏమి తింటాడో, ఎక్కడ పడుకుంటాడో, ఎవరు బాధ్యత చూస్తారు, చిన్న బిడ్డ ఎవరు తినిపిస్తారు, వాష్రూమ్కి వెళ్తే ఎవరు చూస్తారు, ఈ ఆలోచనలన్నీ హన్నాకు రాలేదంటారా? ఆమె కూడా ఒక తల్లే కదండి. తల్లులు బాగా వినాలి. మన బిడ్డల్ని కంటాం, ఆ కనినటువంటి తీపి బాధ అవన్నీ తల్లికే తెలుసు. కానీ ఆ బాధ ఉంటుంది కాబట్టి, ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆపరేషన్ చేయించుకుని కన్నాను వీడిని, ఎన్నో ఇబ్బందులు పడి కన్నాను, నార్మల్ డెలివరీలో ఎంతో కష్టమయ్యి కన్నాను అని చెప్పి ఆ జ్ఞాపకాలన్నీ ప్రతి తల్లికి ఉంటాయి. కానీ హన్నా అయితే మరింత కష్టపెట్టడానికి తన బిడ్డని పంపించేస్తున్నారు. మీ పిల్లల్ని పరిచర్యకు పంపించండి. పరిచర్యలో అరిగిపోతారు, పరిచర్యలో కరిగిపోతారు, పరిచర్యలో వారు బాగా ఇబ్బంది పడిపోతారు. అయిపోయి చేతుల నొప్పులు వచ్చేస్తాయి, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, జ్వరం వచ్చేస్తుంది, నీళ్ళంటే పడదు, ఎండ పడదు, మంచు పడదు, మా వాడికి డస్ట్ ఎలర్జీ ఉంది, మందిరంలో దులపకూడదు, మందిరంలో బరువైన మోస్తే వాడి గోడ జారిపోద్ది, చెయ్యి జారిపోద్ది అని తల్లులైన వారు ఎంతో ప్రేమను కనపరుస్తారు. ఈజ్ హన్నా నాట్ ఏ మదర్? హన్నా తల్లి కాదండి? ఆమె కూడా 9 నెలలు గర్భంలో మోసి వాంతులు పడి, ఆమె కూడా ఎంతో వేదన పడి మరొక జన్మెత్తినట్టుగా కనిన తల్లే కదా. వై షీ ఈజ్ సెండింగ్ హర్ సన్ టు స్టే ఇన్ ద చర్చ్ ఫర్ ఎవర్? ఎందుకు ఆమె తన కుమారుడను ఇచ్చిన మాట ప్రకారము మందిరంలో కష్టపడుటకే ఉంచడానికి వెళుతున్నారు? ప్రేమించే తల్లులు దేవుని చేతిలో పెడతారు. దేవునికి వాగ్దానము నిబంధన చేసుకున్నటువంటి తల్లులు ఖచ్చితంగా దేవునికి వారి బిడ్డలను అప్పగించేస్తారు. హన్నా తిరిగి వచ్చేటప్పుడు ఏడ్చారో లేదో మనకు తెలియదు, కానీ ఆమె తన బిడ్డను ధైర్యంగా దేవుని మందిరంలో వదిలేసి వచ్చారండి. ఎంత గట్స్ ఉండాలి. మా వాడు నేను లేకపోతే నిద్రపోడండి, ఈరోజు రాత్రి మీరు పడుకుంటారా ఏలీ గారు? లేకపోతే మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఒకసారి వచ్చి మా అబ్బాయి పక్కన పడుకోమనండి, ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి, ఇదిగో ఫోన్ నెంబర్ అని ఇచ్చారా? ఇక్కడే పక్కనే అద్దెకి తీసుకుంటాను, నేను ఇల్లు అక్కడే ఉంటాను, మేమిద్దరం ఇక్కడ కాపురం వచ్చేస్తాం, ఇక్కడ ఏదో పని చూసుకుంటాం, మేము ఇక్కడే ఉంటామని చెప్పారా? షీఈస్ గోయింగ్ బ్యాక్ టు హర్ హోమ్. హౌ డేర్ షీ ఈస్! ఎంత ధైర్యము! ఆ బిడ్డను ఆల్నాపాల్లో చూసుకునేది ఎవరు? ఆ బిడ్డకు జ్వరం వస్తే, నానా జ్వరం వచ్చిందా, ట్యాబ్లెట్ వేస్తానుండు నానా, నీకు మందేస్తానుండు నానా అని అడిగి ఆల్నాపాల్లో చూసేది ఎవరు? ఆ బిడ్డకు ఒకవేళ కడుపు నొప్పి వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఆ బిడ్డకు ఆకలిస్తే ఎవరిని అడగాలి? ఆ బిడ్డ నిద్రలో లేచి ఏడుస్తుంటే ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ లైఫ్. చాలా కాంప్లికేటెడ్ లైఫ్లోనికి సమూయేల్ని తన తల్లి అయినటువంటి హన్నా వదులుతున్నారు. దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే సరదాగా కాలు మీద కాలు వేసుకుని ఏదో డబ్బులు చేతిలో ఉండి కట్టలు ఇసిరే పని కాదండి. బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది. ఇటు చూడాలి అందరూ. బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది? చాలా వర్క్ ఉంటుంది. ఏదో పైకి నీట్గా బట్టలు వేసుకొని కనపడినంత సులువు కాదు దేవుని సేవ పరిచర్య అంటే. మీలో చాలామంది పరిచర్య చేసేవారు మాకు కనబడుతున్నారు, మేము చూస్తున్నాం. వారిని బట్టి
దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. నేనైతే ఎంతో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. మీరు పైకి బట్టలు వేసుకొచ్చి ఇక్కడ కూర్చుంటే మీ పక్కన వారికి మీకు పెద్ద ఏమీ తెలియదు. మీ పక్కన కూర్చున్న వారికి మిమ్మల్ని చూస్తే ఏమనిపించదు. ఏంటి వీళ్ళు ఇంత పని చేస్తారా, ఇంత పరిచర్య చేస్తారా? కానీ మీరు బ్యాక్గ్రౌండ్లో చేసే పరిచర్య ఉంటుందే, దాన్ని చూసి దేవుడు మీకు బహుమానాన్ని దాసి ఉంచుతారు. చాలా కాంప్లికేటెడ్ లైఫ్లోనికి హన్నా తన కుమారుని పంపిస్తున్నారు. 10 రోజులకు ఒకసారి హోమ్ సిక్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసారా హన్నా? సరే, హన్నా స్థితిని కాసేపు పక్కన పెడదాం. వింటున్నారండి జాగ్రత్తగా? హన్నా స్థితిని కాసేపు పక్కన పెడదాం. సమూయేలు దగ్గరికి రండి. చిన్న బిడ్డ 5 years 6 yearsకి పిల్లలు తమంతట తాను తినగలుగుతారు. పాలు మానేసి తినగలిగే వయసు 6, లేకపోతే 5 to 6, లేకపోతే 7 years బిలో. ఈ ఏజ్లో ఉన్నటువంటి ఈ పిల్లోడు లేకపోతే బాబో పాపో తల్లిని వదిలిపెట్టి అమ్మ వెళ్ళిపోతుంటే ఏడవకుండా ఉన్న పిల్లల్ని ఎవరైనా చూసారా? పోనీ ఇక్కడ మన పిల్లలు అనుకోండి, నేను ఎటైనా బయటికి వెళ్ళిపోతే ఇంకొకళ్ళ చేతికి అప్పచెప్పి వెళతాం. వాళ్ళు బాగా అలవాటైన వాళ్ళు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా సరే వాళ్ళకి అంత బాధ అనిపించదు. మా మమ్మీ మళ్ళీ తిరిగి వస్తారు, మా మమ్మీ లేకపోయినా పర్లేదు, నాకు బాగా అలవాటైనటువంటి నా సహోదరులు, నా ఆంటీలు, నా అమ్మమ్మలు నా దగ్గర ఉన్నారని వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు సమూయేలుకి నా అన్న వాళ్ళు కూడా లేరు అక్కడ. ఏలి స్టిక్ అయిపోయారు ఒక స్తంభానికి. ఆయన కదలలేరు. ఆయన బాబుని ఎత్తుకుని అల్లాడిచ్చి లేకపోతే ముద్దులాడి లేకపోతే ఆడుకునే వయసు కాదు. ఆయన పెద్ద ఆయన. ఏలి 2 కుమారులు ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. ఏలికి 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఏంటి ఎవరని చెప్తారండి? ఏలికి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. వారి పేర్లు సబంతా మౌనం అయిపోయారు. హోఫ్నీ, ఫీనెహాసు. హోఫ్నీ, ఫీనెహాస్ అనే 2 కుమారులు ఏలీకున్నారు. అప్పటికే వారు యవనస్తులు. ఈ యవనస్తుల యొక్క పని ఎలా ఉందో తెలుసా అండి? చర్చి నిండా లవ్ స్టోరీలే. ఈ 2 కుమారులకి చర్చిలో ఉన్న ప్రతి అమ్మాయి వైఫే. అలాంటి బ్రతుకుతున్నటువంటి హోఫ్నీ, ఫీనెహాస్ అనమాట. వీళ్ళు ఇంకా సమూయేలుని ఏం కేర్ చేస్తారు? వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి బండ్లు వేసుకుని ఆడపిల్లల చుట్టూ తిరగడమే సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళ తండ్రి యొక్క యోగక్షేమాలు చూసుకునేంత పరిస్థితిలో హోఫ్నీ, ఫీనెహాసు లేరు. వారి తల్లిగారు కూడా వాళ్ళు అంత పట్టించుకోలేదు. ఏలి ఎప్పుడు చూసినా ఇంకా మందిరంలోనే. ఆ మందిరంలో ఎవరైనటువంటి ప్రేమ కలిగిన విశ్వాసులు వచ్చి ఆయనకి అన్ని చూస్తేనే ఆయన బ్రతుకు అలా నడుస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేరు. దేవుడు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. ఏలి ఏమి సమూయేలుని ఆడిచ్చే వయసు కాదు, బాధ్యతగా చూసుకునే వయసు కాదు. వదిలిపెట్టి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు. సమూయేలు కనీసం ఏడవలేదండి. ఇటు చూడాలి. ఇక్కడ ఎవరైనా పిల్లల్ని కొద్దిసేపు నేను బయటికి వెళ్తున్నానమ్మా, ప్రేయర్కి వెళ్తున్నాను, కాసేపు ఇక్కడ ఉండు అంటే ఈ పిల్లల్ని నేను ఉండనక్క మా ఇంటికి వెళ్ళిపోతానంటారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఇక్కడ ఉండడం కంటే ఇంట్లో ఉండడమే నచ్చుద్ది. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏది పడుతుంది ఏం చేయనేమో. ఇక్కడ సినిమాల్లో ఉండవు, ఎలా పడితే అలా మాట్లాడడం ఉండదు. గట్టిగా మాట్లాడలేరు, అరవలేరు, ఏడవలేరు. కాముగా గోడ కొట్టినట్టు కూర్చోవాలంటే వాళ్ళు వల్ల అవ్వదు. అందుకనే మేము వెళ్ళిపోతాం అంటారు. సమూయేలు మందిరంలో చుట్టూ చూసుకుని ఉంటాడు. ఆడుకునే పిల్లలు లేరు, ఫోనులు లేవు, రైమ్స్ లేవు, ఏమీ లేవు. మందిరం అంతా అలా ఉంది. మందిరం మీద చక్కగా లైట్లు ఎక్కడ పడితే అక్కడ లాంతర్లు పెట్టున్నాయి, తెరలు ఉన్నాయి, లోపల మందసం ఉంటుంది. బలర్పించిన దగ్గర అంతా వాసనగా బ్లడ్గా సరిగ్గా క్లీన్ చేసి చేయకుండా అలా ఉంది. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు పిల్లలు సహజంగా భయపడతారు, ఏంటిది ఇది అని. సమూయేలు అయితే ధైర్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. నేను మా మమ్మీతో పాటు మా ఇంటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. మా మమ్మీ నన్ను దేవునికి అర్పించుకుంటానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట మీద వరం మీద పుట్టినవాడిని నేను. దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించారు. నేను ఇక్కడే ఉంటాను. నేను మా మమ్మీతో పాటు నేను మా ఇంటికి వెళ్ళను. అదేంటి సమూయేలు, మరి మీ ఇంటి దగ్గర మీ పెనిన్న పిల్లలు ఉన్నారుగా, వాళ్ళతో ఆడుకోవచ్చు కదా. నేను వాళ్ళతో ఆడుకోనండి అంటే, నేను వాళ్ళతో ఆడుకోను, నేను ఇక్కడే ఉంటాను మందిరంలో. మన మందిరంలో నీకు ఆడుకోవడానికి ఎవరు లేరు కదా, అయినా పర్లేదు. ఏం చేస్తావు? నేను ఇక్కడే ఉంటాను. ఏలీ తాతయ్య గారికి పరిచర్య చేస్తాను, ఏలీ తాతయ్య గారికి మంచినీళ్ళు ఇస్తాను. ఏలీ గారు తాతయ్య గారేనా? తాతయ్య గారే. ఏలీ తాతయ్య గారు వాష్రూమ్కి వెళ్ళాలంటే తీసుకెళ్తాను, ఆయన ఎప్పుడు పిలిచినా నేను పరిగెత్తుకుంటే వెళ్తా. ఇదే మనసుతో సమూయేలు నెమ్మదిగా పెద్దవాడవుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి హన్నా వస్తున్నారు, మంచి బట్టలు కుట్టి తెస్తున్నారు, బలర్పిస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఊసి పక్కన పెట్టండి. సరే, ఒకానొక రోజు సమూయేలు
తన స్థలం ముందు పండుకున్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది. తన స్థలంలో పండుకున్నాడు సమూయేలు. ప్రతిరోజు తను ఎక్కడ ప్లేస్ నియమించబడిందో అక్కడే సమూయేలు చక్కగా నిద్రపోతున్నాడు. సమూయేలు ఒక రోజున పండుకున్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది సమూయేలుకి, సమూయేలు. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. చిన్నపిల్లల్ని ఎవరినైనా లేపితే లేస్తారా అండి? చిన్నపిల్లలు కలిగిన తల్లులు చెప్పండి. మన శరాన్ని లేపిన లేకదు అసలు. గట్టిగా లేపితే కేరమని ఏడుస్తారు కదండి పిల్లలు. లేపితే వెంటనే లేచి కూర్చునే పిల్లలు ఎవరైనా ఉంటారా? అంత చిన్న పిల్లలు లేపితే సమూయేలు అని పిలిస్తే ఆ స్వరం విని గ్రహించుకుని నన్ను ఎవరో పిలుస్తున్నారు అనుకుని లేచి కూర్చునే పిల్లలు ఎక్కడ ఉండరు. సమూయేలు అని పిలవగానే పరిగెత్తుకుంటా ఏలీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ప్రతిసారి కూడా ఏలీ పిలిచినప్పుడు వెళ్ళే అలవాటు సమూయేలుకు ఉందన్నమాట. బాబు సమూయేలు, మంచినీళ్ళు తెచ్చిపెట్టినానా, మర్చిపోయాను. అలాగే అండి తాతయ్య గారు, అలాగే. మీరు ఎక్కడికైనా వెళ్తారా? వాష్రూమ్కి వెళ్తారా? నేను తీసుకెళ్తాను రండి. పర్లేదు నాన్న, దేవుడు నన్ను ఇలా నడిపిస్తున్నారు. పర్లేదు నాన్న. ఈ సేవా పరిచర్యలో మంచి నమ్మకమైనటువంటి ఒక పరిచారకుడిని దేవుడు నాకు ఇచ్చారు నాన్న. దేవుడు నిన్ను దీవించుగాక. ఎన్ని దీవెనలు వచ్చేస్తున్నాయో సమూయేలు మీదకి, ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయో సమూయేలు మీదకి. అందుకే నీ ఇంట్లో ముసలివారు ఉంటే బాగా చూసుకోమని చెప్తారు. ఎందుకో తెలుసా? పెద్దవారి మాట, పెద్దవారి దీవెనగానే ఉంటుందని. సమూయేలు ఏలీ ఎప్పుడు పిలిచినా మధ్యరాత్రిలో పరిగెత్తుకుంటూ వెళ్ళే అలవాటు తనకుంది. ఏంటి ఇప్పుడు పిలిచారు? నేను నిద్రపోతున్నానని తెలీదా? ఆయన 10ంటికి వచ్చాను కదా మీ దగ్గరికి ఒకసారి, అప్పుడే వెళ్ళొచ్చు కదా వాష్రూమ్కి. ఇప్పుడు నేను 2ంటికి 3ంటికి నేను నిద్రపోతున్నప్పుడు నిద్ర మధ్యలో పిలుస్తారేంటి? నాకు నిద్ర సరిగ్గా లేకపోతే తలపోటు వచ్చేస్తుంది బాబోయ్ అని చెప్పి సమూయేలు గొనగలేదు, సనగలేదు. ఈరోజు నా నిద్ర ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇంకో మాటలో చెప్పాలంటే నిద్రపోతులు, పొద్దున్నే లేపుతాళ్ళకి ఎంత చిరాకో. భార్య వచ్చి, ఏమండి ప్రేయర్ టైం అండి, లేకండి. ఏంటి రాత్రి 1 గంట దాకా నేను వర్క్ చేశాను, నీకు తెలుసా? నువ్వు చేస్తే తెలుస్తుంది నీకు. నేను 1 గంట 2 దాకా ఆఫీస్ వర్క్ చేసుకుని పడుకున్నాను. ఏంటి ఇప్పుడు వచ్చి లేపుతావు? మీరు చేసుకోండి. సమూయేలు అండి చిన్నవాడు. ఆయన ఏమి వయసు మీరిపోయి లేకపోతే ప్రార్థన అలవాటు ఉండి తెల్లారి 4ంటికి లేసి ప్రార్థన అలవాటు ఉన్నటువంటి ప్రార్థన పరుడేం కాదు. ఈజ్ అ వెరీ స్మాల్ బాయ్, చైల్డ్ తను. ఎప్పుడు మధ్యరాత్రిలో ఏలీ లేపినా ఆ అలవాటు ఉండబట్టే ఒకసారి స్వరం వినేసరికి లేచి పరిగెత్తుకుంటే ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీకేం కావాలో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. ఆకలేస్తుందా? ఏమన్నా చేయమంటారా? లేకపోతే నాకు మా మమ్మీ తెచ్చినవి ఏమన్నా ఇమ్మంటారా? మీకేమన్నా ట్యాబ్లెట్లు ఇమ్మంటారా? మీకేమన్నా నొప్పిగా ఉందా? లేకపోతున్నారా? నేనున్నాను. సేవకులకు సహకరించే సమూయేలు, ఏలీ అనే దైవజనునికి సహకరించినటువంటి సమూయేలు 2 గ్రంథాలు రాయబడుటకు కారకుడయ్యారు. 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారండి. సమూయేలు గురించి ఉన్నది చాలా తక్కువ, దావీదు గురించి, ఇశ్రాయేలీయుల గురించి ఉన్నది చాలా ఎక్కువ ఈ గ్రంథాల్లో. కానీ పేరు ఎవరిది పెట్టారండి చెప్పాలి? 1 సమూయేలు, 2వ సమూయేలు. దేవునికి అంతటితో ఆగబుద్ధి కాలేదు. ఒక సమూయేలు గ్రంథం రాసి వదిలేస్తే పర్వాలేదు అనుకోలేదు. తాను చేసినటువంటి పరిచర్యకు, ఏలీ అనే తన దైవజనునికి, తన సేవకునికి పక్కనే ఉండి తాను చేసిన ప్రతి పరిచర్య చిన్న నాటి నుండి చదువు పక్కన పెట్టి, ఉద్యోగమును పక్కన పెట్టి, తల్లిదండ్రులను పక్కన పెట్టి, బంధువులను పక్కన పెట్టి సమూయేలు చేసిన త్యాగమునకు గాడ్ హ్యాస్ చూజన్ 2 books ఫ్రమ్ ద 66 books. 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు సమూయేలు పేరట ఏం చేశారు? రాయించారు. ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం అని రాయించారండి. సమూయేలు గురించి ఉన్నది చాలా తక్కువ. మరి ఎందుకు ఉంచారో? దేవునికి సమూయేలు మీద ఉన్నటువంటి మక్కువ, దేవునికి సమూయేలుకి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ అలాంటిది. ఇలా పిలిచి వెళ్ళటం అలవాటు ఉంది కాబట్టి, విసుక్కోవట్లేదు కాబట్టి, దేవుడు పిలిచినప్పుడు, సమూయేలు అని పిలిచినప్పుడు పరిగెత్తుకుంటే ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచారు కదా వచ్చాను, మీకేం కావాలో చెప్పండి. మధ్యరాత్రిలో పిలిచారా? అయినా పరిగెత్తుకుంటూ వెళతాను. కొంతమందికి మధ్యరాత్రిలో సేవకులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. నేను చాలాసార్లు ఫోన్లు లిఫ్ట్ చేయనండి. మీ ఫోన్లు కూడా చాలా ఫోన్లు లిఫ్ట్ చేయట్లా. నేను పిల్లలతో ఉంటాను కాబట్టి ఫోన్ ఎక్కడో పెట్టేసి నేను ఆ బయటకో లేకపోతే చర్చిలోకో వచ్చేస్తా. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూసుకునేసరికి మిస్డ్ కాల్స్ ఉంటాయి. చాలా బాధపడతాం ఫోన్ లిఫ్ట్ చేయలేదే అని. కానీ అది వేరే సంగతి. కావాలని లిఫ్ట్ చేయకపోవటం అనేది దేవుని దృష్టిలో మంచిది కాదు. సమూయేలు
పండుకున్నప్పుడు ఏలీకి ఏదో ఇబ్బంది ఉంది, ఆయన పిలుస్తున్నా సరే సమూయేలు విననట్టుగా నిద్రపోలా. కొంతమంది పిల్లల్ని మనం పిలుస్తున్నాం అనుకోండి, వాళ్ళకి వినపడదు. ఏమవుదో వినపడదు అంటే విని కూడా వినపడినట్టుగా నటించేస్తారు. సమూయేలు అయితే అలా లేరండి. పిలుస్తున్న పట్టించుకోకుండా పారిపోయే మనుషుల్లాగా లేడు. ఫోన్ చేసినా పట్టించుకోకుండా ఉండేలాగా లేడు. పిలిచినప్పుడు పరిగెత్తుకుంటా వచ్చినప్పుడు, నేను పిలవలేదమ్మా నిన్ను, వెళ్ళిపడుకో, నేను పిలవలేదమ్మా, నాకు అన్నీ ఉన్నాయి, వెళ్ళిపడుకో. మళ్ళీ పిలుస్తున్నారు దేవుడు, సమూయేలు. మళ్ళీ పరిగెత్తాడండి. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే, ఏంటి ఇప్పుడే కదా వచ్చాను, మళ్ళీ పిలిచారేంటి, ఎందుకు ఇన్నిసార్లు పిలుస్తున్నారు, నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది తాతయ్య గారు అని చెప్పి తాతయ్య గారి మీద ఇసుక్కోలా, కసురుకోలా, ఏంటో ఈ ముసలోడు అని అనుకోలా, ఎన్నిసార్లు పిలుస్తాడు అని చెప్పి అనుకోలా. అక్కడేమో బాగానే మాట్లాడినట్టు కనపడి ఆ పక్కకు వచ్చేసరికి విసుక్కోలేదు. ఎప్పుడు చూసినా ఈ పిలుస్తానే ఉంటాడు, ఏంటో అటు అంటాడు ఇటు అంటాడు, కళ్ళు సరిగ్గా కనపడవు పెట్టవు, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చి మా అమ్మ ఇక్కడ పడేసింది. కొంతమందికి ఎంత ఆయాసం అండి. మా ఇంట్లో అయితే మా అమ్మ మంచిగా వండి పెట్టేది, ఇక్కడ ఏలీతినే ఈ కొర్రలో ఇవన్నీ పెడుతున్నారు, నాకు భోజనం సరిగ్గా లేదు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, ఏలీ గారు మా అమ్మకు ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పలేదు. దేవుని సేవకు అప్పగించిన తర్వాత కష్టాలైనా ఇబ్బందులైనా శోధనలైనా అక్కడే కరిచి పట్టుకుని కూర్చోవాలి. కానీ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చిందని పారిపోకూడదు. నువ్వు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత, ఒక పురుషుడికి భద్రాలైన తర్వాత ఇబ్బందో కష్టమో మంచో చెడో అక్కడే పడుండో. నేను మా ఇంటికి వచ్చేస్తానని చాలామంది బ్యాగులు సర్దుకుని వచ్చేస్తారు ఆడపిల్లలు. ఇక్కడ ఏంటి అన్నీ సరిగ్గా లేవు, శుభ్రం లేదు, ఏమీ లేదు. అవును, నువ్వు పెరిగిన ఇల్లు చాలా ఏ క్లాస్ భవనం అయి ఉండొచ్చు, నువ్వు వెళ్ళిన అత్తగారి ఇల్లు పూరి గుడిసె అయి ఉండొచ్చు. దేవుడు నీకు అది ఇచ్చారు, దాన్ని ఏం చేయి, గట్టిగా పట్టుకుని అక్కడే ఖర్చు పెట్టుకుని ఉండి దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. కానీ నాకు అది లేదు, ఇది లేదు, నాకు సాంబార్ వేసి పెడుతున్నారు, నాకు పెరిగేసి పెడుతున్నారు, నాకు సరిగ్గా కూరలు లేవు, మా ఇంట్లో రకరకాల టిఫిన్లు తిన్న వ్యక్తిని నేను నోరు కట్టేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ అని సమూయేలు మాట్లాడలేదు. సమూయేలు నోరు తెరవలేదు. సమూయేలు అంటే చాలామందికి పెద్ద ఎన్నికగా అనిపించాడు బైబిల్ గ్రంథంలో. సమూయేలు చేసినటువంటి పని అది గొప్పదండి. ఎప్పుడూ కూడా తన ఇంటి ఫుడ్ని మందిరంలో ఉన్న ఫుడ్తో కంపారిజన్ చేసుకోలేదు. మా అమ్మ అయితే నాకు జీడిపప్పు లేపి పెట్టేది, ఈ ఏలీ గారు ఉన్నారు దేనికి పని చేయరు, ఏం పెట్టరు. కొంతమంది రిట్రీట్లో భోజనాలు జరుగుతున్నాయి అనుకోండి, రాత్రికాల సమయంలో భోంచేయరు. ఏంటంటే ఏం కూర, అట్టికే కూర, అట్టికాయ కూర మాకు అసలు ఎక్కదు, అయ్యో బాబాయ్ మా ఇంట్లో అట్టికాయే కొనను నేను అసలు. వాళ్ళందరూ సమయాలను చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి, ఏం పెట్టినా తినడానికి ఇష్టపడుతున్నాడు, ఉపవాసాలకు ఇష్టపడుతున్నాడు. ఇలాంటి మంచి మనసు కలిగిన సమూయేలు దేవుడు పిలిచినప్పుడు రెండవసారి కూడా ఏలీ దగ్గరికి పరిగెత్తుకుని పోయినప్పుడు ఏలీ గారికి అర్థమైంది, దేవుడు సమూయేలును పిలుస్తున్నారు. ఓహో, నేను పిలవకుండా మాట వినపడుతుందంటే ఏంటి, దేవుడే పిలుస్తున్నారు. బాబు సమూయేలు, నానా ఈసారి ఎవరైనా నేను పిలిచారనుకో, లేచి కూర్చుని అయ్యా మీ దాసుడు ఆలకిస్తున్నారు, ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పు, వెళ్ళిపోయి పడుకో అన్నారు. ఈ మాట వినిన తర్వాత సహజంగా పిల్లలకి ఎలా ఉంటుంది, అయ్యో బాబోయ్ నన్ను ఎవరో ఏం చేస్తున్నారు, పిలిచేస్తున్నారని చెప్పి పారిపోయి లోపల దాక్కుని అయిపోయి అని అడవలేదు. హీఈస్ వెరీ డేర్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినడానికి సంసిద్ధుడై, నేను వెళ్ళి పడుకోవాలి, ఇప్పుడు నేను నిద్రపోతే దేవుడు నన్ను పిలుస్తారు. ఏం చెప్పారు, వెళ్ళి పడుకోమన్నారు అంతే, నేను వెళ్ళి పడుకోవాలి, లేచి కూర్చోలేదు. ఏలి పడుకోమంటే అబ్బాయిలు కూర్చోలేదు. ఇప్పుడు ఎవరో నన్ను పిలుస్తారంట, నేను వెళ్ళి లేచి కూర్చుని నీ చిత్తము నాయన ఆలకిస్తానని చెప్పాలంట. నేను ఇప్పుడు పడుకోను, నేను కూర్చుంటాను, ఎప్పుడు వినపడుతుందో ఆలకిస్తాను అనుకోలా. ఏలి ఏం చెప్పారంటే వెళ్ళి పడుకో అని చెప్పారంటే వెళ్ళి పడుకున్నాడు. అగైన్ గాడ్ ఈజ్ కాలింగ్ శామ్యూయల్, సమూయేలు అయ్యా మీ దాసుడు ఆలకిస్తున్నారు చెప్పండి. ఏలీ కుటుంబం గురించి ఆలోచించావా, ఆ కుటుంబం నాశనం అయిపోతుంది అయ్యా సమూయేలు. నేను ఒకరోజు నా కుటుంబాన్ని నాశనం చేయబోతున్నాను. ఈ రాజ్యమును, ఈ మందిరమును, ఈ సేవా పరిచర్యను తీసి నమ్మకమైనటువంటి నీ చేతిలోకి దాన్ని తీసుకొస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరి చేతిలోకి తీసుకొస్తారు దేవుడు? నమ్మకంగా పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు చేతిలోనికి షిలోహులో ఉన్న దేవుని మందిరం యొక్క పగ్గాలు దేవుడు సమూయేలు చేతికి అప్పగించబోతున్నారు. ఈ శామ్యూయల్ ఎడ్యుకేటెడ్? సమూయేలు ఏ ఎంహెచ్డీలు, పిహెచ్డీలు, ఏ టెక్లు చదివారండి? హేస్ అన్ఎడ్యుకేటెడ్, పూర్తిగా ఇల్లిటరేట్ అన్నమాట. ఏమీ రాదు సమూయేలుకి, ఇల్లు కూడా రావండి. అలాంటి ఇల్లిటరేట్ అయినటువంటి సమూయేలు చేతికి మందిరమును నడిపించే, సేవా పరిచర్య నడిపించే బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నారు.
దేవుని సేవ చేయడానికి చదువుతో అవసరం లేదు. దేవుని సేవ చేయడానికి చదువుతో అవసరమే లేదు. అలాంటి సమూయేలుని దేవుడు మాట్లాడి ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్లారు. ఎలాంటి స్థాయి అంటే రాజులను సైతము సమూయేలు నియమిస్తేనే నియమించబడతారు. ఒక దేశాన్ని ఏలుబడి చేసే రాజు కుర్చీ ఎక్కాలంటే సమూయేలు ఓకే చెప్పాలి. సమూయేలు ప్రార్థన చేసి అభిషేకిస్తేనే ఆ రాజు ఆ కుర్చీ ఎక్కి రాజ్య పరిపాలన చేస్తాడు, లేకపోతే ఆ ఛాన్స్ లేదు. ఎవరు అభిషేకించాలంటే సమూయేలు అభిషేకించాలి. ఎందుకింత ఘనత? దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళకి దేవుడు ఘనత ఇస్తారు, బిరుదులు ఇస్తారు, పేరు ప్రఖ్యాతలు ఇస్తారు. కొంతకాలము సమూయేలు మరుగున పడ్డాడు. కొంతకాలము సమూయేలు మందిరంలో ఒక మూలకి పండుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరికి తెలియదు సమూయేలు పేరు. ఒక రోజున సమూయేలు ఊరిలోకి వస్తున్నాడంటే, అయ్యా సమాధానంగానే వస్తున్నావా? నువ్వు ఏదంటే జరిగిపోతుంది నాయనా, సమాధానంగానే వస్తున్నావో చెప్పు. నువ్వే మాట చెడ్డగా మాట్లాడేవో మా దేశం నాశనమే, నువ్వు మంచిగా మాట్లాడితే అంతా మంచిగా జరుగుద్ది, సమాధానంగా వస్తున్నావా అని భయపడిపోతున్నారు సమూయేలు వస్తుంటే. ప్రియ దేవుని బిడ్డ, సేవ పరిచర్యకి అప్పగించుకున్న తర్వాత చుట్టూ మనుషుల్ని చూసి, చుట్టూ ఉన్న వారిని చూసి లోకాశలకు లోపడి, చిన్న చిన్న వాటికి లోపడిపోయి, ఒక డ్రెస్సుకు లోపడిపోయి, ఒక 10,000కు లోపడిపోయి, ఒక ఫ్రిడ్జ్కు లోపడిపోయి, నేను సేవలో ఉంటే ఇవన్నీ రావు కదా అని అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేతులు ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. సమూయేలును దీవించిన దేవుడు, సమూయేలుని పైకి తీసుకొచ్చిన దేవుడు నిన్ను తీసుకురా. ఎందుకు అపనమ్మకంతో ఉంటున్నావు? నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు చాలా చిన్నవాడు కదండి. తల్లిని ఎలా మర్చిపోయాడు అని నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒకటి గ్రహింపు చేశారు. తల్లిని కూడా మర్చిపోయేంత ప్రేమ ఇంకొక చోట నుంచి వస్తేనే తల్లిని మర్చిపోతాం కదా. అంత చిన్నవాడు కాబట్టి ఆ మందిరంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు తనకి తల్లులుగా చేసి ఉంటారు. ఆ మందిరంలోకి వస్తున్నటువంటి విశ్వాసులందరూ కూడా, నాన్న సమూయేలు ఏం చేస్తున్నావు నాన్న? ఇదిగో ఈ చేపల కూర నేను తీసుకుని తిను, ఇదిగో ఈ పప్పలు నీ కోసం తెచ్చాను తీసుకుని తిను, ఇదిగో మా పిల్లలకి కొనగా సైజ్ సరిపోలేదు, ఈ బట్టలన్నీ నీకు తీసుకొచ్చాను నాన్న సమూయేలు వేసుకో. అమ్మాయి ఎక్కడికమ్మా ఈ బాక్స్ ప్యాక్ చేస్తున్నావు? మా చిన్న పాస్టర్ గారికి. సమూయేలు మందిరంలో ఉంటాడు. ఆ పాస్టర్ గారికి సేమ్యా, ఇదిగో పాలు తీసుకెళ్తున్నానమ్మా, ఇదిగో కూర పట్టుకెళ్తున్నాను. ఎవరికి? సమూయేలు గారికి, చిన్న పాస్టర్ గారికి. ఇంతమంది ప్రేమ మధ్యలో ఊగిసలాడుతున్నాడు కాబట్టి, అల్లల్లాడుతున్నాడు కాబట్టి ఐ వాంట్ మమ్మీ అనలా, నాకు అమ్మ కావాలి అని అనలేదు సమూయేలు. అంటే మందిరంలో ఉన్న వారందరూ తల్లులుగా వ్యవహరించారు, మందిరంలో ఉన్న వారందరూ తండ్రులుగా వ్యవహరించారు, మందిరంలో ఉన్నటువంటి యవనస్తులందరూ అన్నయ్యలుగా వ్యవహరించారు, మందిరంలో ఉన్న యవనస్తులందరూ అక్కలుగా వ్యవహరించారు. కాబట్టి సమూయేలుకి ఇంటి వాసన కూడా గుర్తు రాలేదు. మన సావాసాన్ని బట్టి నేను అతిశయించేది, గర్వించేది ఏంటంటే, సేవకులు చాలాసార్లు చెప్పారు తల్లి లేకపోతే పెద్దగా సహకరించడానికి రాలేదని. కానీ దేవుడు నాకెప్పుడు ఎవరిని తక్కువ చేయలేదండి. మీలో చాలామందిని నాకు తల్లి కంటే 100 రెట్లు తల్లి పవర్ 100గా దేవుడు నాకు ఇచ్చారు. నాకు ఈరోజు తల్లి లేదు అని ఏడ్చిన రోజు ఒక్కటి లేదు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నా సరే తల్లి కంటే ఎక్కువగా నాకు సహకరించిన వారు మీలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరి పేరు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ మీకు తెలుసు. కొంతమంది చేయకపోయినా చేసినంతగా నాతో మాట్లాడిన వారు ఇక్కడ ఉన్నారు. కొంతమంది రాలేకపోయినా నా కొరకు ప్రార్థన చేసిన వారు, ఈ ఎన్నికలేని కుటుంబం కొరకు ప్రార్థన చేసిన వారు మీలో చాలామంది ఉన్నారు. ఏది చేసినా మొత్తానికి దేవుని దృష్టిలో మనమందరము ఎన్నిక చేయబడిన వారం. ఎవరమో ఎన్నిక చేయబడిన వారము. సమూయేలు ఇల్లు మర్చిపోయేలాగా ఆ సంఘము సమూయేలుని చుట్టుపక్కల గోడల్లాగా కాచుకున్నారండి. సమూయేలు ఇంటికి వెళ్ళిపోతానల్లా, ఆఖరికి సేవకుల ఇంట్లోకి కూడా వెళ్ళే అవకాశం లేదు. మందిరంలో ఉన్న విశ్వాసులన్నీ చూసుకుంటున్నారు. క్రిస్మస్ వస్తుంది కదా, మన సమూయేలు బాబుకు ఒక మంచి సూట్ కొందాం. సంఘం అంతా కలిసి ఒక సూట్ కొనేశారు, సంఘం అంతా కలిసి ఒక మంచి చెప్పులు కొనేశారు, సంఘం అంతా కలిసి వాళ్ళ ఇళ్ళకి భోజనాలు తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత గొప్ప భాగ్యం! సేవకు అప్పగించుకున్నప్పుడు ఏమీ లేవు. సేవకు అప్పగించుకున్నప్పుడు మందిరంలో కనపడినప్పుడు ఒక్క విశ్వాసి కనపడలేదు. మందిరంలో అంతా బిక్కు బిక్కు భయం భయం. ఒక రోజున సమూయేలు ఘనపరచబడుతున్నాడు, ఒక రోజున సమూయేలు హెచ్చించబడుతున్నాడు, ఒక రోజున సమూయేలు పేరింటేనే ఊరోళ్ళందరూ గచగచలాడిపోతున్నారు. అయ్యో బాబోయ్, నువ్వేం చెప్తే జరిగిపోతుంది నాయనా, నువ్వు మంచి వార్త చెప్పు బాబు, నువ్వే చెడ్డ చెప్పావో, ఎలాంటి వ్యతిరేకమైన మాట నీ నోట్లోంచి వచ్చిందో మా పని అయిపోద్ది, నువ్వు మంచి మాటే చెప్పు నాయనా
నీ పిల్లల్ని కూడా సమూయేలు వల్లే దేవుని మందిరంలో దేవుని సేవ కొరకు వాడడానికి ఇష్టపడుతున్నావా? వారు మన దగ్గర ఉంటే మనకే ఉపయోగపడతారు. వారు మన ఇంట్లో ఉంటే ఎవరికి పరిచయం అవ్వరు. వారు మన ఇంట్లో ఉంటే మన నలుగురికి 5గురికి ఉపయోగపడతారు. దేవుని సేవలో ఉంటే ఒక ఆత్మకు నీళ్లు పోయటానికి దేవుడు వారిని వాడుకుంటారు. ఒక ఆత్మ బలపరచబడ్డానికి నీ పిల్లలు అందుకు కారకులవుతారు. అలాంటి ఆశ కలిగిన హన్నాలు లేపబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.